జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం మీద మా భూమిని ఆకాశముని కలగజేసిన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని బోధ విన్నమా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు చదవండి, ధ్యానించండి. భూలోకంలో బతుకున్న మనుషులందరూ మరి చదివి, ధ్యానించి, ఆలోచించి, ప్రార్థించి మారు మనుష్య పొందాలని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాం. దేవునికి మహిమ కలిగిన గాక. అయితే దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వాక్యము సెలవిస్తుంది, భూలోకములో ఎన్నో డినామినేషన్లు, ఎన్నో చర్చెస్ ఉన్నాయి. కనుక చాలా చర్చిలలో సంఘ పెద్దలు లేరు. భూమి మీద ఈరోజు బతుకున్న సౌకులు సంఘ పెద్దలను ఏర్పాటు చేయడం లేదు. నాతోటి జత పనివారు, సౌకులు, పాస్టర్లు సంఘ పెద్దలను ఏర్పాటు చేయాలి. అది క్రమము, పద్ధతి దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక 7 మందిని సంఘ పెద్దలు ఏర్పాటు చేయాలి. ప్రతి చర్చ్, అది 10 మంది ఉన్న చర్చ్ అయినా, 20 మంది ఉన్న చర్చ్ అయినా, 30 మంది ఉన్న చర్చ్ అయినా, 40 మంది ఉన్న చర్చ్ అయినా, 50 మంది ఉన్న చర్చ్ అయినా, 100 మంది ఉన్న విశ్వాసులున్న చర్చ్ అయినా ఖచ్చితంగా 7 మందిని సంఘ పెద్దలను పెట్టాలని పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు భూమిని ఆకాశముని కలుగజేసిన దేవుని బోధ. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని గౌరవిస్తున్నారా? ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తున్నారు. నాకు 9 వరాలు ఉన్నవనే చెప్తున్నారు సాక్ష్యాలు. కనుక సృష్టికర్తన దేవుని వాక్యాన్ని లోపడుతున్నారు. సౌకులారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని గౌరవిస్తున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వాక్యాన్ని గౌరవిస్తే నిత్యత్యం, ప్రభువైన యేసుక్రీస్తు వాక్యానుసారంగా మరి జీవించకుంటే నిత్య నరకమని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ప్రతి చర్చిలో సంఘ పెద్దలు ఉండాలి, సంఘ పెద్దలు పెట్టాలని బైబిల్ సెలవిస్తుంది. 7 మంది సంఘ పెద్దలు ఖచ్చితంగా ఉండాలి, ప్రతి చర్చిలో ఉండాలి. చాలామందికి చామమో బోధిస్తున్నారు, మాది పెద్ద సంస్థ, పెద్ద సంఘం అంటారు, కానీ సంఘ పెద్దలు లేరు. మీరు చూడండి, ఒకసారి భూలోకం అంతా సర్వే చేసి చూడండి. సంఘ పెద్దలు లేని చర్చిలే ఎక్కువ ఉన్నాయి, సంఘ పెద్దలు ఉన్న చర్చిలు తక్కువ ఉన్నాయి. సంఘ పెద్దలు లేని చర్చిలు ఎందుకు ఉన్నాయి? ఇంకా సేవకుడే రాజు, సేవకుడే ప్రధాని, సేవకుడే సెక్రటరీ, సేవకుడే చైర్మన్, ఖజాందారు, సెక్రటరీ, అన్నీ ఆయన ఓల్డ్ విషయాలు. సంఘ ఎంత వచ్చింది సంఘస్థులకు తెలియదు, సంఘ పెద్దలు లేకుంటే. సంఘ కాపరి అయిన పాస్టర్ గారికి, ఆయన కుటుంబానికి తెలుసు సంఘ ఎంత వస్తుంది, ఎంత ఖర్చు వస్తుంది. ఇంకెవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. కనుక దేవుని సౌకులారా, భూలోకంలో బతుకున్న ప్రతి సౌకుడు కూడా సంద కానుకలు జోలి పోకూడదు. సౌకుడు కానుకలు చూడకూడదు. దేవుని సౌకుడు, పాస్టరు కానుకలు చూడకూడదు, ముట్టకూడదు, వాడకూడదు. దానికి సంఘ పెద్దల్ని పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. సంఘ పెద్దలు ఉంటేనే సంఘం. సంఘ పెద్దలు లేని చర్చి ఒక పూట కూడు ఇల్లు లాంటిది, అది సంఘం అనబడదు. కనుక సంఘ పెద్దలు ఉంటేనే సంఘము, సేవ, పరిచర్య. కొత్త నిబంధన సంఘాన్ని ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తను సురక్తమిచ్చి సంపాదించిన సంఘం. కొత్త నిబంధన సంఘానికి సంఘ పెద్దలు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు చదవండి, ధ్యానించండి. సేవకులందరూ కూడా చదవండి, సువార్థికులందరూ చదవండి, విశ్వాసులందరూ చదవండి, స్త్రీలు చదవండి, పురుషులు చదవండి, క్రైస్తవులందరూ కూడా చదివి మారు మనస్సు పొందండి. సంఘ పెద్దలు ఎలాగుండాలి? సంఘ పెద్ద, చర్చిలో పెద్ద ఉండాలంటే ఎట్టుండాలి? మారు మనస్సు పొంది, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను వరమును పొంది, ప్రత్యేకమైన జీవితము జీవించి, అపొస్తలుల బోధ ఎందును, సావాసం ఎందును, రొట్టె విష్టెందును, ప్రార్థన చేస్తున్నాను ఎడాతెక ఉన్న వ్యక్తి సంఘ పెద్దగా ఉండాలి. అతనికి చదువు ఉన్నా లేకున్నా, అతనికి పేరున్నా లేకున్నగా ఒక పరిశుద్ధంగా జీవించే వ్యక్తి, బయట కానీ చర్చిలు కానీ కుటుంబములు కానీ సమాజములు కానీ మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి
చర్చిలో సంఘ పెద్ద ఉండాలి. ధనాపేక్ష ఉండకూడదు, ఈ లోక ఆశలు ఉండకూడదు, ఈ లోక కోరికలు ఉండకూడదు. ఎవరికి? సంఘ పెద్ద అనే వ్యక్తికి. సంఘ పెద్దలుగా ఉన్న స్త్రీలైనా సరే పురుషులైనా సరే సంఘ పెద్దకి ఒకటే భార్య ఉండాలి. సంఘ పెద్దకి ఒకటే భార్య ఉండాలి, ఇద్దరు భార్యలు ఉండకూడదు. సంఘ పెద్ద చర్చిలో సంఘ పెద్దగా ఉండాలనుకుంటే భార్య చచ్చిపోతే ఉండకూడదు, భార్యని విడిచిపెట్టినా ఉండకూడదు. సంఘ పెద్దకి ఒక కన్ను గుడ్డివాడైతే సంఘ పెద్ద ఉండకూడదు, చెవిటివాడైతే సంఘ పెద్ద ఉండకూడదు, మూగవాడైతే సంఘ పెద్ద ఉండకూడదు, వికలాంగుడు చేయి లేకున్నా కాలు లేకున్నా చర్చిలో సంఘ పెద్ద ఉండకూడదు ఉండకూడదు ఉండకూడదు. అన్ని అవవిగాలు కరెక్ట్గా ఉండాలి సంఘ పెద్దకి. కానీ సంఘ కాపరికి కానీ అన్ని అవవిగాలు కరెక్ట్గా ఉండాలి. కనుక ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యవంతుడై ఉన్న వ్యక్తే సంఘ పెద్దగా ఉండాలి. చాలా మట్టుకు ఇప్పుడు చర్చిలలో ఎలక్షన్ పెడుతున్నారు. అతనికి మారు మనసు ఉన్నా లేకున్నా, అతనికి డబ్బు ఉంటే చాలు, ఉద్యోగం ఉంటే చాలు, చర్చిలో పెద్ద బలగం ఉంటే చాలు, అతన్ని సంఘ పెద్దగా పెడుతున్నారు. అది తప్పు, అది తప్పు. ఎలక్షన్ పెట్టకూడదు, ఓట్లు వేయకూడదు. తప్పు 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 తప్పు. ఓట్లు వేసినవా సంఘ పెద్దలుగా ఎవరినంటే ఎవరిని పెట్టకూడదు. దేవుని సేవకుడు, చర్చిలో ఉన్న దేవుని సేవకుడు, అభిషేక్త అనే దేవుని సేవకుడు పరిశోధించాలి. విశ్వాసులను పరిశోధించే స్త్రీలైనా పురుషులైనా యవనస్తులనైనా సరే, యవన కమిటీ వారిని పెట్టాలన్నా, స్త్రీల కమిటీ వారిని పెట్టాలన్నా, పురుషుల కమిటీ వారిని పెట్టాలన్నా దేవుని సేవకుడు పరిశోధించాలి. ఆయన సాక్ష్యం ఎరిగి అప్పుడు దేవుని సేవకుడు ఎవరిని సెలక్షన్ చేస్తాడో, ఎవరైతే సంఘ పెద్దగా చనిపోతారో వాళ్ళు మాత్రమే సంఘ పెద్దగా ఉంటే అది క్రమము, పద్ధతి, మర్యాద. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. సంఘ పెద్దలకి, సంఘ కాపరికి, సంఘస్థులకి దీవెన వస్తుంది. దేవునికి మహిమ కలిగినగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘ పెద్దలు ఎలాగుంటున్నారు? సమాజంలో సంఘ పెద్దలు ఎట్టుంటున్నారు? కరెక్ట్గా లెక్కను రాసి, కరెక్ట్గా కానుకల్ని కరెక్ట్గా ఖర్చు పెట్టి, క్రమంగా దేవునికి భయపడి దేవుడు చూస్తున్నాడని దేవునికి లెక్క అప్పగించాలని కానుకలు లెక్క చాలా క్రమంగా ఉండాలి. లెక్క ప్రకారంగా ఖర్చు పెట్టాలి, విస్తారంగా ఖర్చు పెట్టకూడదు. వీళ్ళు బిర్యానీలు తిని సంఘ పెద్దలు ఇష్టం వచ్చినట్టు వాడి సంఘములో లెక్కలలో రాయకూడదు, అది తప్పు. కనుక దేవుని సేవకులారా, క్రైస్తవులారా, సంఘ పెద్దలారా, స్త్రీలారా, పురుషులారా, ఈరోజు బతుకున్న భూలోకంలో మనుషులందరూ కూడా మారు మనసు పొందండి. దేవునికి మహిమ కలిగినగాక. సంఘ పెద్దలు ఎట్టుండాలి, సంఘ కాపరి ఎట్టుండాలి? బైబిల్ సెలవిస్తుందండి. పరిశుద్ధుడై ఉండాలి, పవిత్రుడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలా, సత్యవంతుడై, న్యాయవంతుడై ఉండాలా, చెడును విచరించేవాడై ఉండాలా, దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి ఉండి సంఘ పెద్ద ఎలా ఉండాలంటే ప్రార్థన రావాలి సంఘ పెద్దకి, పాట రావాలి సంఘ పెద్దకి, వాక్యము రావాలి సంఘ పెద్ద. ఒక సమయానికి పాస్టర్ ఉన్నా లేకున్నా సంఘ పెద్దనే ఆరాధన జరిగించాలి, ప్రార్థన జరిగించాలి. చర్చి క్రమంగా చర్చి కార్యాలు నడిపించాలి సంఘ పెద్ద. ఎవరైనా సరే జాగ్రత్తగా వినండి. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం ఎవరిని పడితే వాళ్ళు సంఘ పెద్దలుగా ఉండటానికి వీల్లేదండి. ఎవరిని పడితే వాళ్ళు సంఘ పెద్దలుగా పెట్టకూడదు, ఎవరు పడితే వారు సంఘ పెద్దలుగా పెట్టకూడదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం వచ్చి చదవండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు నిదానంగా చదవండి, ధ్యానించండి, ఆలోచించండి. అర్థం కాకుండా మోకరించి సృష్టికర్తని దేవుని ప్రార్థన చేసి జ్ఞానం అడగండి. కనుక దేవుడు చెప్పాడు సంఘ పెద్ద క్రమం ఎట్టుండాలి, సంఘ పెద్ద ఎలాంటి ఉండాలి, ఎలాంటి పద్ధతి ఉండాలి, ఎలాంటి క్రమం ఉండాలి, ఎలాంటి సంఘ పెద్దకి ఖచ్చితంగా సంతానం ఉండాలి. గొడ్డువాడు సంఘ పెద్ద ఉండకూడదు, గొడ్రాలు సంఘ పెద్దరాలుగా ఉండకూడదు. ఖచ్చితంగా సంతానము పిల్లలు ఉండాలి. పిల్లలు ఖచ్చితంగా సంఘ పెద్దలకి ఏముండాలి? పిల్లలు ఉండాలి. సంఘ కాపరి కూడా పిల్లలు ఉండాలి. సంఘ కాపరి కూడా పిల్లలు ఉండాలి. ఏ లోపము కనపడకూడదు. చూస్తే ఇది అవిశ్వాసులు కానీ అన్యులు చూసినప్పుడు అన్ని కరెక్ట్గా కనపడాలి. అవవిగములు కానీ, సాక్ష్యము కానీ, ప్రార్థన జీవితం కానీ, భక్తి జీవితం కరెక్ట్గా ఉండాలి. మారు మనసు పొందిన క్రియలు కనపడాలి, మారు మనసు పొందిన జీవితం కనపడాలి, మారు మనసు పొందిన నడత కనిపించిన వ్యక్తే స్త్రీలలో కూడా సంఘ పెద్ద ఉండాలి.
పురుషులను కూడా సంఘ పెద్ద ఉండాలి. కానీ ఎవరు పడితే వాళ్ళు ఉద్యోగం ఉందనో, డబ్బు ఉందనో, ఆస్తి ఉందనో సంఘ పెద్దలుగా పెట్టకూడదు, ఎన్నుకోకూడదు. చాలా తప్పండి. భూలోకంలో ఈరోజు బతుకున్న క్రైస్తవులందరికీ కూడా అందరూ మారు మనసు పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యాన్ని గౌరవించండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని గౌరవిస్తే నిత్య జీవం. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యానుసారంగా బ్రతికి వాక్యానుసారాన్ని గౌరవించి నడుచుకుంటే పరలోక రాజ్యం, లేదంటే పాతాళము సిద్ధంగా ఉంది. స్వామి బైబిల్ చెప్తుంది, భూమి ఆకాశం గతించిన కానీ నా మాటలే మాత్రం గతించం, ఒక పొల్లకు చిన్న తప్పిపోదని పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథములో యేసు ప్రభు దేవుడు చెప్పాను. దేవునికి మహిమ కలిగిన గాక. యేసు ప్రభు దేవుడు ఒక మాట్లాడు, ఎవరైనా చర్చిలో ముఖ్యమైన వ్యక్తి ఉంటే అతడు అందరికీ పరిచారకుడై ఉండవలెను. ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి అంటే సావుకుడు కావచ్చు, చర్చి చైర్మన్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఖజాందారుడు కావచ్చు, సంఘ డీకెన్లు కావచ్చు, ఎవరైనా సరే చర్చికి మేము ముఖ్యమైన వ్యక్తులము, నాయకులము, మేము లీడర్లము అంటారు చూడు. వాళ్ళు ఏం చేయాలంట? పరిచర్య చేయాలంట. పని. ఎవరైనా విశ్వాసం వచ్చిందనుకో కుర్చీలో దుమ్ము తూడిసి కూర్చోబెట్టాలి. పరిచర్య చేయాలి. సంఘములు పరిచర్య చేయడానికి, చర్చిలో పని చేయడానికి సంఘ పెద్దలు పాస్టర్లు కుర్చీలు వేసుకొని స్టేజ్ మీద బిర్రు కూర్చుంటారు. ఎవరు చెప్పారు వీళ్ళకి? ఇంతకి బిర్రు కూర్చుంటారు. మా ఇంత మనగాళ్ళు లేరు, మేమే నాయకులము, మేమే గొప్పలము అంటారు. మీలో ఎవడైనా గొప్పవాడు అనిపిస్తున్నాలనుకుంటే అందరికీ దాసుడై ఉండవలెనని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చాను. నువ్వు సంఘములో గొప్పవాడవా, చర్చిలో గొప్పవాడవై ఉంటే, ఉండాలనుకుంటే అనిపించుకోవాలనుకుంటే అందరికీ దాసుడిగా పరిచర్య చేయాలి, పని చేయాలి. కుర్చీలు వేయాలి, సాపలు వేయాలి, తీయాలి. ఎవరన్నా వస్తే గ్లాసు నీళ్ళు అందియాలి. ఎవరు చేయాలా? సంఘ పెద్దలు చేయాలా, సంఘ కాపరు చేయాలి. సంఘ కాపరు బిగ్గుకు వస్తేని నీలబాటులో ఒకరు మోసుకురావాలి, బైబిల్ ఒకరు మోసుకురావాలి. మేము పెద్ద పాస్టర్ల మీద బిర్రుగా నిలుతారు. నువ్వు చర్చిలో ముఖ్యమైన వ్యక్తివి కాదా? సంఘానికి కాపరిని, సంఘ పాస్టర్ని, రెవరెండ్ పాస్టర్ని, బిషప్ పాస్టర్ని గర్వపడతావు. సీనియర్ పాస్టర్ ఏం చేయాలి? అందరికీ పరిచర్య చేయాలి, పని చేయాలి, నీళ్ళు అందించాలి, అందరు గౌరవించాలి. ఎవరైనా సంఘస్థులు, స్త్రీలు, చిన్నవారు వచ్చిన పెద్దవారు వచ్చిన చర్చిలోకి లేచి, కుర్చీలోకి లేచి వాళ్ళని గౌరవించి చర్చిలోకి ఆహ్వానించాలి. ఎవరు? సంఘ కాపరైన పాస్టర్ గారు, సంఘ చైర్మన్ గారు, సెక్రటరీ గారు, ఖజాందారుడు అందరు కూడా పరిచర్య చేయాలి. సంఘము ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తను స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, అందులో పనిచేస్తున్నాడు పాస్టరు ప్రభువైన యేసుక్రీస్తు కొత్త నిబంధన సంఘములో పనిచేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, దాసుడిగా ఉంటున్నాడు. ఎవరు? పాస్టరు, సంఘ పెద్దలు, చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, ఖజాందారుడు అందరూ కూడా పని చేయాలి. చర్చిలో బిర్రుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చునేది సంఘ పెద్దల పదవి కాదండి. పదవి కాదవి, అధికారం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాం. బైబిల్ చదువుతున్నారు. ఇంతకీ సంఘ కాపర్లము, రెవరెండ్లము, బిషప్పులము, ప్రవక్తలు అని విర్రవీగుతున్నారు. ఏమైనా చదువుతున్నారు బైబిల్? గొప్పవాడు అనుకుంటే నువ్వు సంఘములో గొప్పవాడిగా ఉండాలంటే దాసుడుగా ఉండాలి. నువ్వు సంఘములో ముఖ్యమైన వ్యక్తి ఉండాలనుకుంటే అందరికీ పరిచర్య చేయాలి. పరిచర్య చేయాలంటే నీళ్ళు అందియాల, పాలు అందియాలి, ఛాయ్ అందియాల, అందరినీ కుర్చీలు దుడుసు కూర్చోబెట్టాల, గౌరవించాలి. స్త్రీలని పురుషుల్ని చర్చిలోకి ఆహ్వానించాల. ప్రతి ఒక్కరికి చదువు ఉన్నా, చదువు లేకున్నా, సరైన బట్టలున్నా, బట్టలు లేకున్నా ప్రతి ఒక్కరి చర్చికి వచ్చే ప్రతి మనిషిని గౌరవించి చర్చిలోకి పిలుచుకొని కుర్చీలు తూడ్చి సంఘ పెద్దలు, పాస్టరు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి. బైబిల్లో యేసుక్రీస్తు దేవుని వాక్యము చదువుతుంది. ఒక్కొక్కరు ఏమంటున్నారు? ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నేను 10 సార్లు చదివానంటారు. 10 సార్లు చదివని గర్వపడుతున్నారు, సాక్ష్యం చెప్తున్నారు, విర్రవీగుతున్నారు, అతిశయపడుతున్నారు. భూలోకంలో పాస్టర్లందరూ కూడా మారు మనసు పొందండి. భూలోకంలో ఉన్న సంఘ పెద్దలందరూ కూడా మారు మనసు పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని గౌరవించండి, ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని హెచ్చించండి, ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచండి. దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుడు సెలవిస్తున్నాడు. చదువుతున్నారు వాక్యము. 1 తిమోతి పత్రిక
పరిశుద్ధ గ్రంథం నుండి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 13 వరకు చదవండి. మారు మనసు పొందండి, ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రానంటున్నాడు. నీవు నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు కనుక వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.